గీతలే పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయి వెళ్ళి పట్టరాబా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏ ట్రైడ్ శంకర్, చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. ఈ జాతర సందర్భంగా మనూర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ. వెనకెళ్ళరా. కాలం చేయటా అక్కడ చూడు. వారు తిక్కలోడా వాడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు తింటారు. రారా, బెండ్ 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 బెండ్. ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామా, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు. వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? పందినాలా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పందినాలా పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. మనూర్లో ఎప్పుడు జరిగినట్టుగానే బ్రహ్మాండమైన పోటీ గట్టి కట్టరా.
అది ఇటు ఓ అడుగు ఓ అదే అంత కరెక్ట్గా వెళ్తున్నాడు. అదే అంతే ముందుకి. ఒరేయ్ బండ సచ్చినోడా, దొన్న పోతలో పెరిగినావు, పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. కనబడేలా కట్టండి రేయ్ పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఉట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అందే అంటే ఆడి కోరిక ఎందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి రేయ్ కనిపిస్తుందా? లేదురా ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఓహో ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు, కొంప తీసి ఉట్టి కానీ కొడతాడా? ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రేయ్ కొట్రా కొట్టు, నువ్వు మగోను అయితే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రేయ్ కంచాల దగ్గర కాదు పెట్టాము, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. కొడతానే ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో గట్టుడే టైం ఏంది వెళ్దాం పదరా. నీ అబ్బ కనబట్లా చెవులు దొబ్బేరా. టీ పోసుకుని తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తింటే బాగుండేది. ఈ అబ్బా. అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. ఉండోడు అవుతాయారా వాడు వెళ్ళాలరా. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. ఆ, అర్థమైందా? నాకు తెలుసులే. ఆ, కబడ్డీ వెళ్ళు. కబడ్డీ ఆ, కబడ్డీ కబడ్డీ అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. అతి చిన్న జట్టైన భీమిని ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా అరే మా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే అమ్మా ఒకసారి వాళ్ళు కలిసి ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. ఎంత ప్రకాశార ఐడియా. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అదరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సి సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదేలాగా? అది ఎలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్ మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువల్లుడు. మావయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావరా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు.
ఏంటి అబ్బాయి అనేది? అదే మావైన వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మావయ్య, మేము బయలుదేరుతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు మనకు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. చూసావరా 6వ తరగతిలోనే? ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడు రా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి? అమ్మా ఆకలేస్తుందే, తొందరరా. అన్నం నరిస్తే కంచం నిండు. అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడ్డా కూర్చో, వస్తున్నా. రేయ్, పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్క అసలు ఉడకలేదు. బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఏంట్రా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా, దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రేయ్, మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడికూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నోరు చేరాను. పర్లేదురా. సరే పదరా. రే, నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా, ఏంటి ఈ వయసులో నీకు ఈ కష్టాలన్నీ అవసరమా? నేను లేను, జరుగు. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పీల్చలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹1 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోదు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చాను రా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలే ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి, ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైన తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రా, ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి.
ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తున్నావా? అవును. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఏయ్ ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. మీకే చెప్పేది, మీ అందరికీ ప్రసాదం వస్తుంది, పోసుకోకండి. మీ అందరికీ వచ్చే బాధ్యత నాది, మీకు అందరూ ప్రసాదం పెట్టిస్తాను, పోసుకోకండి. మీకే చెప్పేది. ఏంటి బా నేనంతా కనపడలేదు? మన భాగవతం భావం కూడా కనపడలేదు. ఊరుకో బావా, నువ్వు ఉండగా నా దాకా ఆడరానిస్తావు. మన బావ కంచంపులే కానీ మంచంపులి కాదు. నువ్వెప్పుడు ఇంతే అలేవాడి బా. రాధాప్రకాష్ రా, ఎరా 2 రోజులు ముందే రావచ్చుగా. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. మీరు వస్తున్నారని అమ్మకి చెప్పా, వంటలన్నీ అక్కడే. అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? బాగుందిరా. ఏంట్రా పొట్ట నువ్వు ముసలోడ్లాగా? నువ్వు మాత్రం తక్కువ, చుట్టూ మొత్తం బాలా. నువ్వేమన్నాను ఒక్కటి మాత్రం ఒప్పుకోను. ఏంద్రది? నాకు వయసు అయిపోయిందంటే. సర్లేరా, నీ మాట మాత్రం మారలా. అయ్యా పోటీలు మొదలు పెడుతున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే సరే. ఏరా పెంటిగా. ఏయ్ సూరి, ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా? ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకే రారని చెప్పినా కూడా విద్దు కొట్టు తీసి నాకు తప్పిస్తుంది. ఎవర్రా? మా అత్త. అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను. ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసిపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసాదం తినేస్తాడు రా. సరే సరేలే. ఏరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళి స్నానం చేయండి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారంలో గెలుస్తుంటే ఇవా తీసుకా. ముసల్దాన్ని చెప్పుకో, నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. నేను వెళ్తున్నామా? ఒరే 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 ఆగరా, 4 ఇడ్లీలు తినేళ్ళరా. పదరా. కనీసం 2 ఇడ్లీ అయినా తినేళ్ళరా. అబ్బా తినకమ్మా, వచ్చి తింటాను. ఒరే బండాడా, ఇప్పుడే వచ్చిన పిల్లాన్ని తినేయకుండా తీసుకెళ్తున్నావు. నువ్వు మటుకు బాగా తిని దున్న పొతలా బలిసావు. ఏంట్రా నువ్వు తినకుండా నా తినిపించావు? నేను తినిపించడం ఏంట్రా, నువ్వే తింటున్నావుగా. ఈ కాదు, ఎక్కడికి వెళ్తున్నారా? జాతరకు తాత. ఒక్క నిమిషం ఆగండి రా, వస్తున్నా. అవునరా, మొన్న కబడ్డీ అట్టాకి తగరపోలస వెళ్ళారు కదా, ఏమైందిరా? ఒక్క పాయింట్తో ఓడిపోయింది తాత. నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండి రా, నేను చూసి చచ్చిపోతాను. సూరి, ఈసారి ఆట గెలిచినా గెలవపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా, లేదంటే ఊళ్ళో పరుగు పోద్ది. ఇక వీడి తల్లి వీడి పేరు పైడి తల్లి అని పెట్టింది. వీడు రాళ్ళు కొడతా ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా పెళ్ళయింది. భార్య అంటే వీడికి చాలా ఇష్టం, కానీ భార్య కన్నా వీడికి చాలా ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే దొబ్బి తింటాం. ఏమా తొందరగా వెళ్ళమ్మా, నత్తలాడుకున్నట్టున్నావు. వెళ్ళు. వీడు శేఖర్ అని వీళ్ళ నాన్న వీడికి రైస్ మిల్ ఇచ్చాడు, కానీ వీడు వారసత్వంగా కోపాన్ని కూడా తీసుకున్నాడు. వీడి కోపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు, అసలు ఎందుకు వస్తుందో అడిగే తెలియదు. వీడు మనోడే గణేష్, శేఖర్కి చిగ్గిరి దోస్త్. వీడు సముద్రంలో చేపలు పట్టుకుంటాడు, మార్కెట్లో కొనేవాళ్ళు పట్టుకుంటాడు. పనికి మానేదవా, ఇంత పొద్దెక్కిన ఇంకా నిద్ర ఏంట్రా? లేరా, నీ బాబు నిద్రలు ఇచ్చాడు అనుకున్నారా? కబడ్డీ అంటూ ఉన్న తగలేశాడు.
ప్లేస్ మార్చాడంతే. రోజు వీడి పద్ధతి ఇంతే. లేస్తాడు, టీ తాగుతాడు, పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, టీ తాగుతాడు, పడుకుంటాడు అన్నట్టు. ఆది అనగానే ఆదివారాలు మాత్రం ఎలా చేస్తాడు అనుకున్నారు? పెద్ద పొరపాటు. వీడికి ప్రతిరోజు ఎంతే. సరిగా చూసి పట్టుకోరా, నాతో అప్పుడప్పుడు రారా, నీకు పని నేర్పిస్తాను. ఇదిగో ఈ ఫ్యూజ్ బిగిస్తున్నాడే, వీడి పేరు దేవుడు. ఈ ఊరికి టెంపరీ ఎలక్ట్రీషియన్. చూసావా, పగలు సూర్యుడు వెలుగునిస్తే ఈ దేవుడు రాత్రికి వెలుగునిస్తాడు. దొబ్బిందే, టెంపరీ ఎలక్ట్రీషియన్ కదా, కరెంట్ కూడా టెంపరీగానే ఉంటుంది మరి. ఇదిగో వీడి పేరు అమ్మోరు. బుర్ర తక్కువ, బాడీ ఎక్కువ. ఊళ్ళో ఉన్న ఒక్కగానొక్క కిరాణా కొట్టు కదా, ఆ మాత్రం బలుపు ఉంటుంది మరి. రూపాయికి నూనె ఇది సరిపోదేమో, పెద్ద బిందె తెచ్చుకోపోయావా? మూసుకో, ఎంత అంతే. ఊరికే పోతున్నావా? తోకానికి బొక్క పెట్టే కదా బొక్కని కొట్టిన అడ్డ పెంచేసావు. ఇటు ఏ ముసల్దానా. నమస్తే బాబు. వీడి పేరు ధనరాజ్. వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. బాబు ఇప్పుడే కొట్టు తెరిచాను, బోని కాలేదు, రేపిస్తా బాబు. రేపిస్తా మాపిస్తా అంటే మన దగ్గర అదే సమస్య లేదే. ఇచ్చేటప్పుడు కర్నూలులో, పుచ్చుకునేటప్పుడు గోండాలా ప్రవర్తించడం ఈడిగే చెల్లింది. అదండి మ్యాటర్. ఈ శాలరీలు అందరితో ఒకటి ఊరు, చేసేది మాత్రం వేరు వేరు పనులు. కానీ వీళ్ళందరూ కలిసేది ఒకే ఒక్క దగ్గర, అది కబడ్డీ కోర్ట్. కబడ్డీ కోర్ట్ అంటే వీళ్ళకి యుద్ధ భూమితో సమానం. అదంటే వీళ్ళకి ప్రాణం. చుట్టుపక్కల ఊళ్ళతో ఎప్పటికప్పుడు పందేలు కాసినా ఇప్పటి వరకు ఒక్క సోపు డబ్బా కూడా గెలవలేదు. వీళ్ళకి ఆడటం వచ్చి కానీ గెలవటం చేత కాదని చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అది నిజం కాదని, ఏదో రోజు గెలిచి చూపించి కాలర్ ఎగరేసుకు తిరగాలని వీళ్ళ ఆశ. జీవితం అంటేనే ఆశ కదా, అందుకే వీళ్ళ కబడ్డీ ఇంకా సాగుతూనే ఉంది. 4 పాయింట్లు. మా వాళ్ళు ఎరగదీస్తున్నారు చూడు. చూసుకోవచ్చు కదా. టైం అయిపోయింది, ఏం చేస్తారు ఎక్కువ రోజు చూద్దాం. నగరపోల్స్ 19 పాయింట్లు. ఒక్క పాయింట్. నగరపోల్స్ కూడా చాలా చక్కగా ఆడి పాయింట్ పట్టుకునే అన్నా. ఏంట్రా నేను అన్న ఆడతావా? కనిపించట్లేదు వాళ్ళు ఎలా ఆడుతున్నారో. నోరు మూసుకొని కూర్చో. కబడ్డీ 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 కెప్టెన్ అవుట్ చేశాడు. జట్టు భీమిలి జట్టు మీద విజయం సాధించింది. అలాగే ఫోన్లే. ఆ జాతరలో అలా జరిగిందన్నమాట. ఈ సంవత్సరం జాతర చాలా బాగుంది కదా. అమ్మ ఒకసారి నన్ను దించు. ఏయ్, 2 రోజుల నుంచి చూస్తున్నావు, నా వెంటే పడుతున్నావు. నాకు అలాంటివి నచ్చవు, జాగ్రత్త. ఏయ్, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే వస్తాను. ఒకవేళ కావాలనే ఆట పట్టిస్తుందా?
వచ్చేసినట్టున్నానే. ఎవరమ్మా నువ్వు ఇక్కడున్నావేటి? మాది రాజమండ్రి అండి. జాతరకు వచ్చి దారి తప్పాను. అయ్యో 3 మైళ్ళ దూరం వచ్చేసావు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి? పోస్ట్ మ్యాన్ గారింటికి వెళ్ళాలి. రే పాపం కొడకా, ఏంటి పిన్ని? నువ్వు వెళ్ళేది ఊళ్ళోకేనా? అవును. ఈ పిల్ల దారి తప్పింది, కాస్త ఊళ్ళో వదిలిపెట్టరా. సరే రమ్మను. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నీకేం భయం లేదు, ఆడు బంగారం. ఎల్లమ్మా ఎల్లు. ఏ ఊరండి? రాజమండ్రి అండి. మరిక్కడ ఇది మా వదిన వాళ్ళ ఊరు. జాతర కోసమని ఇక్కడికి వచ్చాము. చదువుతున్నారా? రాజలక్ష్మి కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్. మరి మీరు? నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న ఎద్దు పొడిచి చనిపోయాడు. తర్వాత తిండికి ఏం చేయాలో తెలియక మా అమ్మ నన్ను దొరగారింట్లో పనికి పంపింది. తర్వాత చదువు. మీరు ముందెళ్తుండండి. నీ సొమ్ము నేను తిన్నానా? నా సొమ్ము నువ్వు తిన్నావా? ఏటి గోలా? నీకుంటే నువ్వు తిను, తిరుగు, ఊరేగు. నాకేటినట్టు? అవును సూరిగా, నువ్వేటిక్కడ? తోటకెళ్తున్నానత్త. ఆహా, మరి నువ్వు? నేను ఇంటికి వెళ్తున్నాను తండ్రి. ఆ ముదనట్ట పుల్లమ్మ నోట్లో నోరెట్టి ఆలస్యమైపోనాది. సచ్చినంత పని ఉంది, ఎల్లొస్తానే. అలాగే అత్త. దొంగ ముండ, ఎప్పుడు చూసినా నా మీద దీని కళ్ళన్నీ ముదనట్టమైపోను. ఏ రోజు నాకు బాగా ఏంటి ఆవిడేదో మిమ్మల్ని తిడుతుంది? అమ్మతోడండి, నన్ను కాదండి. తెలుసులేండి, మా ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారు. అందుకేనండి మిమ్మల్ని ముందెళ్ళమన్నాను. మళ్ళీ అది మన ఇద్దరిని కలిపి చూసింది అనుకోండి, లేనిపోని కథలల్లి మా అమ్మకి చెప్తుంది. మరి నేను వస్తానండి. మా వదిన నా కోసం చూస్తుంటుంది. సరే. పేరు? ఏ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? పక్కనున్న గుడిని చూద్దామని. ఎక్కడికి వెళ్ళినా చెప్పు వెళ్ళు, సరేనా? ఏ రావే. పేరు ఉంటే బాగుండేది. మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు, అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండిరా. ఏంటి ఎరా మిల్లు మూసేసి వచ్చావా? లేదు, గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ కబడ్డీ అంటావు? ఇప్పటివరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి 3 పిల్లలు కనేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ కబడ్డీ అంటావు, ఏదో చావు. సోది కొట్టకుండా ఆడండిరా. ఏమయ్యా, ఆడితే ఆడాడు కానీ అడ్డమైన వాళ్ళతో ఆడుతున్నాడయ్యా. ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? వాళ్ళేంటి మనమేంటి? ఊరుకోవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుంటే ఎన్నిసార్లు నువ్వు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? ఏదో చెప్పొచ్చు. కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజా గారు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్నుంచి అంటే ఇంటికి వెళ్ళాల్సిందిరా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద శ్రద్ధ ఆటలో కూడా ఉండాలి. రే మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపోయిన ఎందుకు చూపిస్తావు? రే నువ్వు చొక్కా అయిపోయి రారా. రే సూరిగా నువ్వు బయటికి వెళ్ళరా.
బాబు నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరాని చోటు తగిలితే పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్ సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనం నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నాడట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా.